మోడీ గారి వెనకాల చాలా రికార్డ్స్ కూడా ఉన్నాయి. ఇండిపెండెన్స్ తర్వాత పుట్టి ప్రైమ్ మినిస్టర్ అయిన ఫస్ట్ వ్యక్తి మోడీ గారనమాట. తర్వాత లాంగెస్ట్ సర్వింగ్ నాన్ కాంగ్రెస్ ప్రైమ్ మినిస్టర్. కాంగ్రెసేతర పార్టీ నుంచి వచ్చిన దీర్ఘకాలికంగా పరిపాలించిన ప్రైమ్ మినిస్టర్ అనమాట. అంతేకాదు నాన్ హిందీ స్పీకింగ్ స్టేట్ గుజరాత్ నుంచి వచ్చిన, అంటే హిందీయేతర నాన్ హిందీ స్పీకింగ్ స్టేట్ నుంచి వచ్చిన లాంగెస్ట్ సర్వింగ్ ప్రైమ్ మినిస్టర్ అనమాట. అంటే ఎక్కువ దీర్ఘకాలం పరిపాలించిన నాన్ హిందీ స్టేట్ నుంచి వచ్చిన ప్రైమ్ మినిస్టర్ అనమాట. ఇట్లా ఆయన క్యాప్‌లో చాలా ఫెదర్స్ ఉన్నాయన్నమాట. అంటే ఆయన ఇంతకాలం పరిపాలించిన నాన్ కాంగ్రెస్ ప్రైమ్ మినిస్టర్, నాన్ హిందీ స్పీకింగ్ స్టేట్ నుంచి వచ్చి ఇంతకాలం ఉన్న ప్రైమ్ మినిస్టర్, ఇండిపెండెన్స్ తర్వాత పుట్టిన ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్, జవహర్లాల్ నెహ్రూ గారి తర్వాత ఒకటే స్ట్రెచ్‌లో ఇంతకాలం పరిపాలించిన ప్రైమ్ మినిస్టర్, ఇవన్నీ కూడా ఆయన ఫస్ట్ అనమాట. అంతేకాదు ఒక నాన్ కాంగ్రెస్ ప్రైమ్ మినిస్టర్ 2 టెన్యూర్స్ కంటిన్యూగా చేయటము, దాంతో పాటు రీఎలెక్ట్ అవ్వటం ఇన్నిసార్లు ఇంతే మెజారిటీతో, ఇవన్నీ మోడీ గారికే సొంతమంట. అదే విధంగా జవహర్లాల్ నెహ్రూ గారి తర్వాత వరుసగా 3 ఎన్నికలు గెలిపించిన ప్రైమ్ మినిస్టర్ కూడా ఈయనేననమాట. అందులో నాన్ కాంగ్రెస్ ప్రైమ్ మినిస్టర్‌గా ఇలాంటి ఫీట్ సాధించడం అరుదైన ఘనత అని చెప్పొచ్చనమాట. మనకు తెలుసు మోడీ గారు వాద్‌నగర్ గుజరాత్‌లో పుట్టారు. ఆయన ఫ్యామిలీ కూడా చాలా సింపుల్ ఫ్యామిలీ అనమాట. అండ్ ఆర్ఎస్ఎస్‌లో బేసికల్‌గా ఆయన పనిచేసి తర్వాత బీజేపీలోకి ఎంటర్ అయ్యారు. అండ్ గ్రాస్ రూట్ లెవెల్ కనెక్ట్ ఆయన చాలా ఎక్కువ. అండ్ ఆయన చాలా స్ట్రాంగ్ కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా ఉన్నాయన్నమాట. అండ్ గుజరాత్ నుంచి చీఫ్ మినిస్టర్ అయ్యి, ఆ తర్వాత ప్రైమ్ మినిస్టర్ అయిన వ్యక్తి ఈయన.